వేములవాడలో పోటీ చేసి గెలిచినటువంటి చెన్నమనేని రమేష్, ఆయన పౌరసత్వం లేదు, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు, న్యాయ వ్యవస్థను మోసం చేశాడు, పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక ప్రకారాల లబ్ధి పొందాడు. ప్రభుత్వ వేతనంతో పాటు ఆయన పలుకుబడి ఉపయోగించుకొని కోట్లాది రూపాయల వ్యాపారం చేసుకున్నాడు. చివరికి ఆయన నువ్వు పౌరుడు కాదని చెప్పేసి కోర్టు తేల్చేసింది. అయితే సుప్రీంకోర్టు మొదలుకొని హైకోర్టు దాకా దాదాపుగా 10 ఏళ్ళు అటు ఇటు తిప్పించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు, ఇటు న్యాయ వ్యవస్థను మోసం చేశాడు. చివరికి ఆయన పౌరుడు కాడని తేలింది. ఎవరైతే కేసు వేశారో పేరు శ్రీనివాస్, ఆయనకు కోర్టు ఖర్చుల కింద 25 లక్షలు కట్టించమని చెప్పి కోర్టు చెప్పింది. దీన్ని బట్టి కోర్టు ఖర్చుల కోసం ఇప్పించినటువంటి కోర్టే ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఆయన న్యాయ వ్యవస్థను మోసం చేశాడు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు, ఈ దేశ పౌరుడు కాదు, విదేశీ పౌరుడు. అలాంటి వాడు మోసం చేస్తే అతని దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేగా ఉండగా ఏం అనుభవించాడో, ప్రభుత్వం చేసి ఎంత జీతాలు పొందాడో అది మొత్తం తిరిగి వెనక్కి ఇవ్వాలి. అదే సందర్భంలో ఆయన ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకొని అనేక కోట్ల రూపాయల లావాదేవీలు పొందాడు. ఇవన్నిటికీ ఆయన పనిష్మెంట్గా శిక్ష పడాలి. ఒకటి, ఆర్థికంగా లబ్ధి పొందిన మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి. 2, మోసం చేసినందుకు చీట్ల కింద అతని కేసు బుక్ చేయని చెప్పేసి మేము కోరుతున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయిస్తాం.